ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? నాకు వచ్చిన కాంతమ్మ తల్లి సుబ్బమ్మతో, నాకు అన్నం వద్దు, ఇంకా వద్దే పాడు వద్దు అన్నది. సుబ్బమ్మ గారు ఇంత దూరం వచ్చి అన్నం తినకుండా పోతే ఎట్లా అమ్మానని కాంతమ్మ తల్లిని ఒత్తిడి చేసింది. అప్పుడు ఆ పక్కనున్న స్వామి ప్రసాదాన్ని తీసుకొని కాంతమ్మ తల్లి చేతిలో సుబ్బమ్మ ఉంచినది. అప్పుడు కాంతమ్మ తల్లి తన చేతిలోని ప్రసాదమును సగభాగం గాలిలోనికి ఎగురవేసినది. మిగిలినది సుబ్బమ్మ గారి బలవంతముతో తినేసినది. అప్పుడు సుబ్బమ్మ స్వామి సమాధి ఎదుట నిలబడి, స్వామి, సమాధి చెందుకు ముందు నీవు నాతో కొన్ని మాటలు చెప్పావు. పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అందరూ బాగుంటారని నాతో మీరు ఎన్నోసార్లు చెప్పారు స్వామి. మీరు నా కోసమో నా స్వార్థానికో నేను మిమ్మల్ని ఏమీ కోరుటలేదు. ఈ పిచ్చిదాని పిచ్చిని వదిలించు నాయన, మంచిదానిని చెయ్యి స్వామి అని కాంతమ్మ తల్లి వైపు తన 2 చేతులను చూపించింది. ఒక ప్రదక్షిణము చేసి, ఆ పిచ్చిదాని తరపున నేను వేడుకుంటున్నాను నాయన, ఈ పిచ్చిదానిని అనుగ్రహించని ప్రదక్షిణ పూర్తి చేసింది సుబ్బమ్మ. ఈలోపు కాంతమ్మ తల్లి మిగిలిన ప్రసాదం తిన్నది. అన్నసత్రం దాకా తీసుకెళ్ళి సుబ్బమ్మ అమ్మకు అన్నం పెట్టించింది. అన్నం భోంచేసిన కాంతమ్మ తల్లితో కలిసి ఇద్దరూ సమాధి ప్రాంతమునకు చేరుకున్నారు. ఆ కాంతమ్మ తల్లి అక్కడ జరిగే సంబరాన్ని చూస్తున్నట్లుగా, నేను రాను, నీవు ఇంటికి వెళ్ళమంది సుబ్బమ్మను. ఓహో, ఈ సంబరాన్ని చూసి వస్తావా, సరేలే అని కాంతమ్మ తల్లి మాటలకు నవ్వుకుంటూ సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. త్వరగా రా అంటూ వెళ్ళిపోయారు సుబ్బమ్మ తన ఇంటికి. కానీ ఆ తల్లి, ఈ పిచ్చి తల్లి సుబ్బమ్మ మాత్రం ఏమి తెలుసు? ఈ అమ్మ మన అమ్మ, మనం అనుకుంటున్న అమ్మ కాదు, సాక్షాత్తు ఆ ఆది నారాయణి అయినటువంటి అవధూత స్వరూపమని. అందుకే కాబోలు ఈమె గురించి శ్రావణ మాసం శుక్రవారం రోజున ఈ కాంతమ్మ తల్లి గొలగముడికి వస్తుందని శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారు రాగిజావ తెచ్చి ఇచ్చిన తులసమ్మ తల్లికి ప్రక్కన తన శిష్యుల్లో ఒకరైన గోపాలయ్యకు 1974లోనే చెప్పినది. ఈరోజు సాయంత్రం ఒక ఎచ్చిపిచ్చామే గొలగమూడికి వస్తుంది, ఆమెను బాగా చూసుకోండి అని చెప్పారు. అప్పుడు గోపాలయ్య స్వామితో, స్వామి, ఆమె మీ అమ్మ స్వామి, ఆమె మీ అమ్మ స్వామి అని స్వామిని అడిగాడు. గోపాలయ్యకు స్వామివారు, ఆ మహాతల్లి నీకు నాకు ఆ పైవాడికి అమ్మరా, జాగ్రత్తగా చూసుకోండి చెప్పాడు వెంకయ్య స్వామివారు. కాంతమ్మ ఆ రోజు సుబ్బమ్మ ఇంటికి పోక ఆశ్రమం దగ్గర ఆగిపోయింది. కాంతమ్మ శక్తికాంతులు ప్రపంచానికి వెలుగునిచ్చే కాంతిరేఖలని ఆ రోజు నుంచే పిచ్చి కాంతమ్మ తల్లి ప్రతి కదలిక విచిత్రముగా సాగినది. శ్రీ స్వామివారి సమాధి మందిర ప్రాంగణ గురుస్థానము అనుంగు భాగమున బ్రహ్మాండమైన కోనేరు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము, ఇదే ఆ మహాతల్లి కాంతమ్మ తల్లి విహారక్షేత్రాలు అయినవి. ఒక పిచ్చి వెంకయ్య 1982 అక్టోబర్ 3వ తేదీన సమాధి సోపానమున దాగినాడు అనుకొని 40 రోజుల మండల ఆరాధన స్వామికి చేద్దామని భక్తులందరూ కలిసి అతి వైభవముగా కార్యక్రమము, ఎంతో వైభవముగా ఆర్భాటముగా జరిగే కార్యానికి మరో పిచ్చి కాంతమ్మను అతిథిగా సుబ్బమ్మ తీసుకురావడము, ఆ ఆశ్రమ ప్రాంగణములోనికి వచ్చి కాంతమ్మ తల్లి సుబ్బమ్మతో తిరిగి వెళ్ళకనే నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి అచ్చటనే ఆగిపోవడము. ఒక పిచ్చాయన పండక్కి మరో పిచ్చామి. ఎలా ఉంది ఈ ఆట ఎలా సాగుతుందో చూద్దాం.
ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం. నాడు పిచ్చి వెంకయ్యగా పిలువబడిన వెంకయ్య స్వామి అవధూతగా శ్రీ 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 వెంకయ్య స్వామిగా భగవాన్ వెంకయ్యగా కోటి ప్రభలతో వెలిగిపోతున్న సమయంలో స్వామి తన అవతారాన్ని చాలించినారు అని భక్తులంతా ఆశ్చర్యానందముతో భరించరాని దుఃఖముతో అప్పుడప్పుడే తేరుకుంటున్న వెంకయ్య స్వామి శిష్యగణం సైతం కోలుకోలేని దుఃఖసాగరాన్ని తనివి తీరా అనుభవించి ఆ 40 రోజుల మండల పూర్ణిమ నాడు పరిపూర్ణానందముతో ఏదో తెలియని ఆకలిని సాకుతో ఆ యాదవుల సేవను సైతం దాదాపు 7-8 సంవత్సరములు తాను పొంది వారికి తన భక్తి ప్రవర్తనను సైతం వారికి అందించి చివరకు తనకు తానుగా ఆశ్రమానికి రాకుండా ఆకలి అనే మిషతో సుబ్బమ్మ గారిని ప్రేరేపించి అద్భుత రీతిలో సుబ్బమ్మను అనుసరించిన పవనమూర్తి స్వామి దర్శనానికి ఆశ్రమానికి వచ్చిన ఆ సుబ్బమ్మ చేతనే తన తొలి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి సగా భాగమును పంచభూతాలకు అర్పించి మిగతా సగాన్ని తాను గ్రహించి ఏమీ ఎరుగని అవలలా మరోసారి సుబ్బమ్మకు దర్శనమిచ్చి స్వామి సన్నిధిలో నిలిచిందంటే ఆ సుబ్బమ్మ ఎంతటి ధన్యురాలో కదా. ముక్తిదాయకమైన ఈ సంఘటన పూర్తిగా చేయి పట్టి తీసుకువచ్చిన సుబ్బమ్మ గారికి కించిత్తు అయినా అంతు చిక్కనీయక తన అవధూత తత్వానికి మరో మెట్టు జరగబోయే ఈ కాంతమ్మ తల్లి అద్వితీయ లీల ఎవరికి అర్థమవుతుంది? ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు కదా ఈ విజయభాస్కరుణ్ణి.